ఇందులో ఒక చిన్న వేషమైన టైటిల్ రోల్ చేశాను నేను. ఈ వేషం ఇచ్చిన అమర్ గారికి చాలా థ్యాంక్స్. ఎస్కేఎన్ గారు, మారుతి గారు ఈ సినిమా రిలీజ్ చేయడం చాలా యూనిట్కి అంతా గొప్పగా భావిస్తున్నాను. చాలా థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఘటికాచలం టైటిల్ సౌండ్ చాలా పెద్దది, కానీ చాలా బుల్లి సినిమా అండి. కంటెంట్ మాత్రం టైటిల్ లాగే చాలా మంచి కంటెంట్. సో ఇంత మంచి ప్రయత్నాన్ని చేసిన అమర్ గారికి ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇలాంటి చిన్న సినిమా మంచి కాన్సెప్ట్ని రిలీజ్ చేస్తున్న మారుతి గారికి, ఎస్కేఎన్ గారికి నా హృదయపూర్వక థ్యాంక్స్, నమస్కారాలు. ఈ బుల్లి సినిమాలో నేను కూడా చిన్న బుల్లి క్యారెక్టర్ చేశాను. ఇలాంటి చిన్న సినిమాల్ని, మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని మీడియా వారు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు, ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ప్రజలకు ఇలాంటి చిన్న సినిమాల్ని చేరువ చేస్తూనే ఉన్నారు. అలాగే ఈ ఘటికాచలాన్ని కూడా ప్రజలకు చేరువ చేయాలని, ఇలాంటి మంచి కాన్సెప్ట్లు రావాలని మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And this is my fourth movie in Telugu. Yeah. This is my fourth movie. My first movie was released Officer with Nagarjuna sir. The second was Om Bhim Bish, and now Tandil released. And I'm thankful to the Telugu industry that they given me opportunity. And as Ghaticachalam is concerned, I'm thankful to Amar sir, the director. He gave me the opportunity, and it was lovely meeting them and working with them. Thank you so much. This is my first feature film. So నాకు ఫస్ట్ రిఫర్ చేసిన జోగినాయుడు సార్కి థ్యాంక్స్. అండ్ దెన్ అమర్ సార్, హీస్ అ వెరీ అమేజింగ్ డైరెక్టర్. హీ హ్యాస్ వెరీ గుడ్ థాట్స్. ఆయన స్క్రిప్టే నేను స్క్రీన్ మీద ప్రజెంట్ ట్రై చేసాం. వీ ఎక్స్పెరిమెంటెడ్ అ లాట్. కొన్ని చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాం. And it was great shooting this film. And I would like to thank my team. Na ACs Abdul, Shri. Yeah. I would like to thank my team, Abdul, Shri, Arvind, and our focus pullers and our lightmen. Everyone worked so hard, very passionate. And Nikhil is an amazing actor. He did great job. And yeah, thank you, sir, for taking this film ahead. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. అలాగే ఈ సినిమాని ఇక్కడి వరకు తెచ్చి రిలీజ్ చేస్తున్న ఎస్కేఎన్ సార్కి, మారుతి సార్కి నా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే వేదిక మీద ఉన్న అందరి ఫ్రెండ్స్, మా టీంకి అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్. యాక్చువల్లీ డైరెక్టర్ అమర్ అన్న, నేను చాలా సినిమాలు చాలా కథలు చేసామండి. దాదాపు 7-8. ఇది ఫస్ట్ చేద్దాం, అది ఫస్ట్ చేద్దాం అని అనుకొని చాలా డిస్కస్ చేస్తాం. ఒకరోజు అన్న వచ్చి, అన్న మనం హారర్ సినిమా చేస్తున్నాం. నేను అన్న మన దగ్గర హారర్ సబ్జెక్ట్ లేదు కదా అంటే, అప్పుడు చెప్పారు నా ఫ్రెండ్ యుఎస్ ప్రొడ్యూసర్ ఒక రియల్ స్టోరీని చెప్పాడు. అందులో ఉన్న ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. దాన్ని కనుక మనం కథ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ కొడతాం అన్నాడు. అంటే రియల్ స్టోరీ ఐడియా, సరే అన్న కట్ చేద్దాం అని కట్ చేయడం మొదలెట్టాము. యాక్చువల్లీ ఈ కథ చేయడానికి అసలు చాలా అంటే మేము ఆయన ఆలోచనలు, నా ఆలోచనలు. ఆ తర్వాత ఈ కథ ఆఫీస్లో చాలా తక్కువ చేసేవాడిని. వాకింగ్ చేసేటప్పుడు, టీ తాగేటప్పుడు, ఆ తర్వాత కార్లో తిరిగేటప్పుడు ఇలాగే ఈ కథ రెడీ అయిపోయింది. ఇక క్లైమాక్స్ చూస్తే ఒక మూవీ చూసిన తర్వాత టీ తాగుతూ క్లైమాక్స్ చేసాము. ఇలా రకరకాల అదేదో రియల్ స్టోరీ కాబట్టి రియలిస్టిక్గా మనం ఆఫీస్లో కూర్చొని 4 గోడల మధ్య చేయలేదు. సో చాలా బాగా వచ్చిందండి. సినిమాకి థియేటర్కి వచ్చిన ఆడియన్ డిసప్పాయింట్ అవ్వడు, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాడు. అది మా గ్యారంటీ అండి. చిన్న సినిమా కానీ కంటెంట్ ఉన్న సినిమా. ఎస్కేఎన్ సార్కి థ్యాంక్ యూ సార్. మారుతి సార్కి థ్యాంక్ యూ. ఈ సినిమాని సక్సెస్ చేయాలని, అలాగే మా మీడియా వాళ్ళు కొంచెం పబ్లిసిటీ బాగా చేసి
ప్రజల్లో తీసుకెళ్లాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. జనరల్గా చాలామంది నాకు హారర్ సినిమాలు అంటే ఇష్టం ఉండదండి అంటారు. అలా అన్నారంటే వాళ్ళు నిజంగా మంచి హారర్ సినిమా ఎప్పుడు చూడలేదని అర్థం. హారర్ సినిమా అనేది మంచి హారర్ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా మీకు డెఫినెట్గా వేరే ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. సో అలాంటి ఒక మూవీలో ఇప్పుడు మేము తీసిన గైట్గా చెల్లం కూడా ఒక మూవీ ఇది. ఇందులో మేము టెక్నికల్గా చాలా హై స్టాండర్డ్ సినిమా తీయడానికి ట్రై చేసామండి మాకున్న బడ్జెట్లో. దానికి మాకు ప్రొడ్యూసర్ రాజు గారు ఆయన ఇచ్చిన స్టోరీ ఫస్ట్ అక్కడి నుంచి టేకాఫ్ తీసుకొని, అంటే స్టోరీ పాయింట్లోనే ఒక చాలా నావెల్టీ ఉంది. ఆ నావెల్టీ నుంచే మీకు ఒక అంటే టెక్నికల్ సపోర్ట్ అదే ఇస్తుంది. సినిమాలో ఉన్న పాయింటే ఎక్స్ట్రాడినరీ టెక్నికల్గా తీయడానికి అది మనకి సపోర్ట్ చేస్తుంది. సో అందుకే దాన్ని వెంటనే మనం టేకప్ చేసి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత దానికి అంటే బ్రహ్మాండంగా తీయాలి అంటే టెక్నీషియన్లు కావాలి. దానికి మన ఇంకా డిఫరెంట్ టెక్నీషియన్స్ పనిచేసిన వాళ్ళందరూ చాలా లక్కీగా నాకు మనోజ్ అని తను మన జోగినాయుడు గారు పరిచయం చేశారు. నేను వెతుకుతూ ఉంటే ఎవరున్నారని తను ఒక చిన్న స్టోరీలు చూపించాడు. నాకు చాలా నచ్చింది అది. సో నచ్చింది. తర్వాత తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బడ్జెట్ నచ్చలేదు. నేను చేయలేనండి నేను వెళ్ళిపోయిన తర్వాత రోజు మళ్ళా వచ్చి సార్ కథ నన్ను వెంటాడుతుందండి, నేను చర్చి ప్రెస్లో చేస్తాను ఇది అని చెప్పాడు. అనుకున్న బడ్జెట్లోనే చేయడానికి రంగంలో దిగిన తర్వాత తన ఎనర్జీ చూస్తే అసలు మామూలుగా అంటే బ్రిలియంట్ ఐడియాస్. మనం ఒకటి చెప్తే అతను 100 చెప్తాడు. అంత బ్యూటిఫుల్ ఐడియాస్. ప్రతి షాట్ పలానా షాట్ ఒక 3 minutes సింగిల్ షాట్ ఉందని, ఇది చేయాలి ఇలాగ చేయాలంటే ఇమీడియట్గా అతను దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలడు. అలాంటి ఒక బ్రిలియంట్ అండ్ చాలా వెరీ ఎంతూజియాస్ట్ అండ్ డేరింగ్ అనమాట. పెద్ద సీనియర్ వాళ్ళే అది కొన్ని ధైర్యం చేయలేరు. తను ఎక్స్పెరిమెంట్ చేశాడు మూవీలో. అంటే మీరు ట్రైలర్లో మనకి కొన్ని ఆయన షార్ట్స్, కంపోజిషన్స్, లైటింగ్, అంటే ఇలాంటి హారర్ మూవీకి కావాల్సిన ఏది ఎలాంటి మోడ్ ఇవ్వాలి, యాంగిల్స్, తర్వాత అవన్నీ ఎలా చేయాలి అవన్నీ వండర్ఫుల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు తను. తర్వాత మ్యూజిక్ పరంగా దీనికి మ్యూజిక్ అనేది చాలా ప్రాణం. సో దీనికి మాకు అనుకోకుండా ఒక ఫ్లావియో అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు. తను ఇటలీలో ఉంటాడు. తను హాలీవుడ్ మూవీస్కి పనిచేస్తాడు. తన మ్యూజిక్ కొన్ని శాంపుల్స్ కథ విని తనకి కథ చాలా నచ్చి తను ఇమీడియట్గా వచ్చాడు ప్రాజెక్ట్లోకి. తను అద్భుతమైన థీమ్ ట్రాక్లు ఇచ్చాడు. అంటే కథ విన్న తర్వాత ఆయన ఇచ్చిన డ్రీమ్ ట్రాక్స్ని ప్లే చేసుకుంటూ కొన్ని సీన్స్ తీసాం మేము అదే మోడ్లో. అంటే అదే మీకు యాక్టింగ్కి వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం సినిమా కెమెరా మూమెంట్స్కి, లైటింగ్కి, వీటన్నిటికీ ఆ మ్యూజిక్ హెల్ప్ అయింది. అందుకే మీకు అంత మూమెంట్ మనకి ట్రైలర్లో చూసినప్పుడు మనకు అంత అనిపిస్తుంది అనమాట. సో ఆ తర్వాత తను ఆఫ్టర్ ఫిల్మ్ కంప్లీషన్ కూడా దానికి ఇంటర్నేషనల్ లెవెల్ స్కోర్ ఇచ్చాడు ఆయన. తను చాలా సాటిస్ఫైడ్. అంతే నీకంటే చాలా అమేజింగ్ ఇంగ్లీష్ మూవీస్కి వర్క్ చేశాడు ఆయన. తనకి నేను చేసే ఇంటర్నేషనల్ మూవీస్ స్టాండర్డ్లో ఈ సినిమా ఉంది, మీరు నిజంగా పంపిస్తే ఇంటర్నేషనల్ అవార్డులు ఇంకా అప్రిషియేషన్ చాలా వస్తుంది అని చెప్పాడు. సో నాకు వాటన్నిటికంటే కూడా ఇక్కడ మన తెలుగు ఆడియన్స్కి ఆ సినిమాని రీచ్ చేస్తున్న, డిస్ట్రిబ్యూట్ చేసి తీసుకెళ్తున్న మారుతి గారు, ఎస్కేఎన్ గారు, వీళ్ళే గొప్ప నాకు. ఆ ఇంటర్నేషనల్ ఎక్కలేమి కంటే కూడా మన ఆడియన్స్ చూడాలి ఫస్ట్ అనేది నా కోరిక. సో అందుకే అవన్నీ ఫెస్టివల్స్ అన్ని పట్టించుకోకుండా సినిమాని ఇక్కడ తీసుకొస్తుంది. సో దానికి తర్వాత సౌండ్ డిజైన్ అరవింద్ మీనన్ అని చాలా మలయాళీ ఆయన చాలా అద్భుతమైన సౌండ్ డిజైనింగ్ చేశాడు. మనకి అర్థమవుతుంది సినిమా చూస్తే, ట్రైలర్ చూస్తే. సో ఫైనల్గా ఈ సినిమాని మారుతి గారు దగ్గరికి తీసుకెళ్ళడానికి నాకు హెల్ప్ చేసిన స్వామి గారు ఉన్నారు, రైటర్ స్వామి, డార్లింగ్ స్వామి గారు. ఆయనకి నా థ్యాంక్స్ చెప్తున్నాను మరొకసారి. ఆ సినిమా ట్రైలర్ చూసి నచ్చి నన్ను మారుతి గారి దగ్గర తీసుకెళ్లారు. ఆ తర్వాత మారుతి గారు
అంటే వాళ్ళకేం నచ్చుతుంది ఈ సినిమా ఉద్దేశం ఏంటన్నారు. అదొక సీరియస్ ఇంటెన్స్ హారర్ మూవీ ఇది. ఎలా నచ్చుద్ది ఏమో అని నాకు డౌట్ ఉంది. సరే అని చెప్పి సినిమా చూశారు, ఆయనకి చాలా నచ్చింది ఆయనకి. తర్వాత ఎస్కేఎన్ గారు కూడా చూశారు, ఆయన కూడా నచ్చిందని చెప్పారు నాకు. అంటే ఆయన ముందు ఆయనకి నచ్చేసిందని నేను చెప్తే కరెక్ట్ కాదు కదా, ఆయనే చెప్పాలి అది. సో వాళ్ళకి నచ్చటం అనేది నిజంగా గేమ్ చేంజర్ ఇక్కడ. ఎందుకంటే ఎంత అద్భుతంగా మేము చించి ఆరేసినా తీసినా ఇది అది ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లాల్సింది ఒక బిగ్ హ్యాండ్ ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. మీకు అందరికీ తెలిసింది, అది నేను చెప్పక్కర్లేదు. సో అలాంటిది మాకు ఈ సినిమాని తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తున్న, పెద్ద మనసుతోటి ఈ సినిమాని తీసుకెళ్తున్న మారుతి గారికి, ఎస్కేఎన్ గారికి మరొకసారి నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి సినిమా ఇదొక్కటే కాదు, ఇంకా వేరే సినిమాలు కూడా వాళ్ళు ఫర్దర్గా కూడా చేయాలని, ప్రొజెక్ట్ చేయాలని, అంటే డిఫరెంట్ జానర్స్, అంటే ఎప్పుడు ఒకటే కైండ్ ఆఫ్ కొట్టుడు తన్నుడు ఇదే అనేది కాకుండా నేను మా విడిగా కలిసినప్పుడు వాళ్ళ యొక్క టేస్ట్లు తెలుస్తూ ఉంటాయి కదా. అంటే రకరకాల జానర్స్, వాటి మీద ఉన్న ప్రేమ అవి వాళ్ళు యూత్ని ఎంకరేజ్ చేస్తారని ఇంకా కోరుకుంటున్నాను. అంటే ఇలాంటి మూవీస్ ఇప్పుడు చూస్తే మనకి హాలీవుడ్లో పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్, పెద్ద పెద్ద ఈవెంట్ స్టూడియో ఫిల్మ్స్ అన్ని కుప్పగోలిపోయినాయి, అవన్నీ లాసుల్లో ఉన్నాయి. ఓన్లీ అక్కడ హారర్, చిన్న బడ్జెట్ హారర్ మూవీసే ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీని బతికిస్తున్నాయి అక్కడ. సో అలాంటి ఇది ఇక్కడ కూడా మనకి రావాలని నేను కోరుకుంటున్నాను, ప్రోత్సాహం మన ఆడియన్స్లో కూడా. ఎందుకంటే ఇది మొన్న అడాలసెన్స్ అని ఒక సిరీస్ వచ్చింది అక్కడ నెట్ఫ్లిక్స్లో, అది యూత్కి సంబంధించి చాలా నచ్చింది, అందరికీ పాపులర్ అయింది. సో నేను తర్వాత నా సినిమా సంబంధించిన నేను అడాలసెన్స్ చూస్తే దాంట్లో ఇందులో ఘటికాచరంలో ఉన్న కొన్ని మంచి మంచి సీన్స్ అందులో ఉన్నాయి ఆల్రెడీ. నేను షాక్ అయిపోయాను. అంటే ఒక యూత్కి సంబంధించిన ఒక స్టూడెంట్స్ యూత్కి సంబంధించిన సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్ యూనివర్సల్గా ఎక్కడైనా ఒకటే అని అర్థమైంది చూసినప్పుడు. సో ఇది కూడా యూత్కి కనెక్ట్ అయ్యే సినిమా, స్టూడెంట్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్ చూడాల్సిన సినిమా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మంచి ఫ్యామిలీ మూవీ కూడా, అంటే ఒక బొమ్మరిల్లు లాంటి సినిమా ఇది. కాకపోతే జానర్ వేరే, అది ఫ్యామిలీ సినిమా అయితే ఇది హారర్ మూవీ అంతే. సో అటు స్టూడెంట్స్ కానీ అటు పేరెంట్స్ కానీ అందరికీ ఇది కనెక్ట్ అవుద్ది, పర్సనల్గా తీసుకుంటారు. సినిమా అయిపోయిన తర్వాత పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా కదిలిపోతారు, ఇష్టమైపోతారు, అరే ఎందుకు ఇలా చేసాం మేము అనేసి. సో హారర్ ఎంత భయపెట్టి మిమ్మల్ని ఎంగేజ్ చేసినా సినిమాలో ఉండేటువంటి పేరెంట్ అండ్ చిల్డ్రన్ వచ్చే ఉండే ఎమోషన్ అనేది మీకు చాలా కాలం గుర్తుండిపోద్ది. ఇది ఒక కాషనరీ టేల్, మరి మనం ఇలా చేయొచ్చా చేయకూడదా, ఎలా పెంచాలి పిల్లల్ని అనేటువంటి ఒక అద్భుతమైన, అంటే అద్భుతం కాదు, ఒక అందరికీ కనెక్ట్ అయ్యే ఒక కామన్ మెసేజ్ అందరికీ ఇస్తుంది. సో అందరూ ఈ సినిమా చూస్తారని నేను ఆశిస్తున్నాను, మీకు అందరికీ నచ్చుద్దని కూడా నేను ఆశిస్తున్నాను, హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, మీ బిజీ టైం మాకు ఇచ్చినందుకు. సారీ. ఓకే, కంటిన్యూ. చాలా పెద్ద ఇంట్రొడక్షన్ ఇచ్చేసారు నా కోసం మీరు, చాలా 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 పెద్ద మాటలు మాట్లాడేశారు. బట్ మీరు అన్ని పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తే ఇంకా చాలా చిన్న ఉండండి. చిరంజీవి గారు అయితే అప్పుడు ఆయనతో పోల్చేశారు చాలా ఎక్కువ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మీరందరూ నన్ను అంతా చూస్తున్నందుకు. బట్ చాలా టైం ఉంది నాకు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నా ఫస్ట్ మూవీ అండి. నేను ఇప్పటివరకు 70 మూవీస్ చేసిన, ఇదే నా ఫస్ట్ మూవీలా చేశాను నేను. ఇది క్రియేటివ్గా చాలా చాలా ఎక్కువ వర్క్ చేసామండి. అండ్ సినిమా అవడం చిన్న సినిమా అయినా మేము పెద్ద సినిమాలాగే చేసాము. కెమెరామ్యాన్, డైరెక్టర్ సార్, రైటర్ సార్ అందరూ, మ్యూజిక్ అందరూ వి వర్క్ వెరీ హార్డ్. క్రియేటివ్గా మేము చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాము. అండ్ ఆల్మోస్ట్
సో చాలా ఎక్కువ వర్క్ చేసామండి మేము, బ్యాక్ వెనకాల కూడా, ఓన్లీ కెమెరా ముందే కాకుండా చాలా చాలా కష్టపడి చాలా రాసుకొని అంత బాగా క్రియేటివ్గా చూసుకుని చేసాము. అండ్ మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. టీజర్ చూశారు, టీజర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కూడా వచ్చింది. ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. అండ్ ఎన్ని సినిమాలు చేసినా, ఎంత పెద్ద సినిమా చేసినా, సినిమా రిలీజ్ చేయడమే ఒక పెద్ద థింగ్ అండి. దానికి మాకు ఒక చిన్న సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు మారుతి గారికి, ఎస్కేన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కో యాక్టర్స్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అందరం చాలా చాలా కష్టపడి చేసామండి. అండ్ యా, ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ హియర్, ఆల్ మై మామ్ అండ్ డాడ్ ఆర్ దేర్. నేను ఎంత చేసినా వాళ్ళ తర్వాతే, ఏం చేసినా వాళ్ళ కోసమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్. ఒక పెద్ద డౌట్ వస్తుంటే టీవీలో ఇప్పుడు కోవిడ్ ఏదో రాబోతుంది, మాస్క్లు వాడాలనండి. టైంకి మాస్క్ దొరకలేదు, స్పెట్స్ దొరికి ఓకే ముక్కుని ఎలాగ సేవ్ చేసుకున్నాం, కళ్ళనైనా కొద్దిగా సేవ్ చేసుకుందాం, స్పెట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, కరోనా రాదు కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుంటే అని చెప్పిన ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ అండి. ఇంట్రో ఇమ్మంటారా? వద్దు, ఓ గ్యాప్ ఇచ్చారు. ఇంతకుముందు ఇచ్చినాయి మళ్ళీ తిరుగుతూ మర్చిపోయాను. ఏ సినిమా అయినట్టయినా మేము చాలా కష్టపడి చేసాం, ఇష్టపడి చేసాం, ఫ్యామిలీలా చేసాం, పిక్నిక్లా చేసాం. ఎన్ని మాట్లాడినా సరే మాట్లాడాల్సింది కంటెంట్. ఆ కంటెంట్ ఈ సినిమాలో ఉందని నేను చూసినప్పుడు నమ్మాను. సో అమర్ గారికి, అలాగే ఎంసి రాజు గారు నిర్మాత, ఆయన మన మధ్య లేరు అంటే అమెరికాలో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు, బహుశా అలాగే చూస్తుండొచ్చు ఆయన. అలాగే ఇటలీ మ్యూజిక్ టింటో ఫ్లావియో, మనకి తెలిసిన హాలీవుడ్ పేర్లు తక్కువగా ఉంటే ఫ్లావియో అంట. ఆయన చాలా, ఆయన సంగీతం బాగా ఇంటెన్స్ అంటే కాదండి, ఇంటెన్స్ అంటే తీవ్రమైన, డీప్, లోతు, ఇలాంటి పదాలు తెలుసు నాకు. గాఢమైన, లోతైన అలాంటి మ్యూజిక్ ఇచ్చారు. ఎందుకంటే ఆ మ్యూజిక్ మనతో ట్రావెల్ చేస్తే సినిమా అంతా మనం ట్రావెల్ చేసేలాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. మారుతి గారు చూశారు, మారుతి గారు చూసిన వెంటనే నాకు చూపించాను. నిఖిల్ ఫస్ట్ సినిమా లాగా, అంటే తనకు ముందే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అన్నింటినీ ఇందులో పెట్టి, అలాగే ప్రభాకర్ గారు ఇందులో మంచి రోల్ చేశారు. ఇతర ఆర్టిస్టులు అందరూ కూడా, అంటే ఒక నిజమైన సంఘటనలు మనం చూస్తున్నాం అనే సినిమాల్లోకి 10 నిమిషాల్లోనే సినిమాల్లో తీసుకెళ్ళిపోతారు. అలాగే చివరిలో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. మెసేజ్ ముందు చాలా ఇంటెన్స్ హారర్ సీన్స్ మనల్ని ఎంటర్టైన్ చేస్తే, థ్రిల్ గురి చేస్తే. ఎందుకంటే కాస్టింగ్ అడగనే జానర్ ఏదన్నా ఉందంటే అది హారరే వరల్డ్లో. సో అందుకే మెనీ టాలెంట్ పీపుల్ చూస్ హారర్ జోనర్ టు టెల్ దేర్ స్టోరీస్ ఎఫెక్టివ్లీ. సో గట్టిగా చలం May 31న సాటర్డే రోజు థియేటర్లోకి రాబోతుంది. ఈ సినిమా థియేటర్లో, హారర్ సినిమా ఇష్టపడే ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని థియేటర్లో చూడండి. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న హర్రర్ సీన్స్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్, అమర్ గారి పంచనం, ఇక అందరిది ప్రతిభ పాట వాళ్ళైతే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు అనే నమ్మకం అయితే నాకుంది. సో ఐ విష్ దిస్ టీమ్ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ వాచ్ గట్టిగా చలం ఇన్ థియేటర్స్ on 31st May. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. యా, మీ కళ్ళజోడు మీరు అలానే ఉంచండి. అండ్ మీలో కూడా నాకు ఆ ఇంటెన్స్, అంటే రొమాన్స్ కాదు, స్పీచెస్లో ఇంటెన్స్ ఆల్వేస్ కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్కి. ఇలానే మీరు ఇస్తూ ఉండాలి మంచి మంచి సినిమాలు మాకని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యా, అంతే. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా అండి. వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు, మీరు సమాధానం చెప్పొచ్చు. దానికోసం మేము చేయలేద్దాం అనుకుంటున్నాము. ఇంతసేపు నుంచో పెట్టినందుకు క్షమించండి.